5 నిమిషాల్లో మీ స్కిన్ కూడా ఇలా ఇన్స్టెంట్ వైటనింగ్‌గా, బ్రైటనింగ్‌గా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారా? ఏదైనా న్యాచురల్ రెమెడీ ఉంటే బాగుండు అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. ఎంత డార్క్ స్కిన్ అయినా సరే పక్కా తెల్లగా మారుతుంది. 100% సూపర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందనమాట చిన్న రెమెడీ అనేది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిటికలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ లాంటిది పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదండి, పసుపు అనేది మన అందానికి, మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. పసుపులో ఎక్కువగా ఉండే కర్కుమిన్ అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి మన స్కిన్ కి ఎప్పుడు కూడా చాలా మంచిదన్నమాట. ఆ స్కిన్ టైప్స్ వాళ్ళకి పసుపు అనేది ఒక మంచి ఆయుర్వేదం మెడిసిన్ అనమాట. ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి మనం ఎటువంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండానే న్యాచురల్ గా దొరికే ఈ పసుపు వల్ల మన ఫేస్ పైన ఉన్న ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఈ పసుపు అనేది మంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. చూడండి, ఇలా తయారు చేసుకుని ఈ పసుపుని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని ఇందులోకి క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుంది కదండి, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 రూపీ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. క్లినిక్ ప్లస్ షాంపూ అనే కాదండి, మీరు ఏది యూజ్ చేస్తున్న షాంపూ అనేది దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. డవ్ కానీ ఇంకేదైనా పర్వాలేదు. షాంపూ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పసుపు ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కోల్గేట్ పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల మన ఫేస్ పైన ఉన్న మురికి, మట్టి, జిడ్డు అంతా కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది. అలానే ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వ్యాజిలిన్ అనమాట. రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఇక చలికాలం కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ప్రతి ఒక్క దగ్గర కంపల్సరీ ఉండనే ఉంటుంది వ్యాజిలిన్ అనేది. దీన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయగలుగుతుంది. అలానే మన స్కిన్ అనేది మంచి స్మూత్గా, సాఫ్ట్గా, మంచి మాయిశ్చరైజర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని వ్యాజిలిన్ కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఒక హాఫ్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇది మనకి క్రీమీ టెక్చర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒక మంచి ప్యాక్ లాగా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ కిందట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు. ఒకవేళ మీకు లెమన్ సెట్ అవ్వదు, పింపుల్స్ ఎక్కువగా ఉన్నవి, కొంచెం మంటలాగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి, లెమన్ని స్కిప్ చేసేసి. సో ఇక ఇలా సింపుల్గా రెడీ చేసుకున్న దాంట్లో నేను ఎక్స్ట్రాగా అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. దీన్నైతే ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను. మీకు లైవ్‌లో రిజల్ట్ అనేది షేర్ చేస్తాను. చూడండి, చాలా బాగుంటుందనమాట. ఏదైనా ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ వెళ్ళే ముందు ఫేస్ అంతా బాగా డల్‌గా ఉంది, ట్యాన్ ఎక్కువగా ఉంది, జిడ్డు, మురికి, మట్టి అంతా కూడా ఫేస్ పైన ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఎటువంటి పార్లర్స్‌కి వెళ్ళకుండానే ఈ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు కదండీ. ఈ విధంగా ఉండే ఏదైనా బ్రష్ కానీ, లేదు అంటే హ్యాండ్ తోటైనా పర్వాలేదు, చక్కగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకి ఎక్కడైతే డార్క్‌నెస్ విపరీతంగా కనిపిస్తూ ఉంటుందో ఆ ప్లేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. బయటికి వెళ్ళొచ్చాము, ఫేస్ ఎక్కువగా ట్యాన్ అయిపోయింది అనుకున్నప్పుడు, లేదు అంటే డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది న్యాచురల్గానే ఎటువంటి స్కిన్ అనేది మంచి వైట్ అండ్ బ్రైటన్ లాగా చేంజ్ అవుతుంది. ఇది మనకి పూర్తిగా డ్రై అవ్వడానికి 10-15 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇదిగోండి, ప్యాక్ అనేది ఇలా మంచిగా డ్రై అయిపోయేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ నార్మల్ వాటరే. చూడండి, ఇక్కడ నేను క్లీన్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయి నా హ్యాండ్స్ అనేది ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి రిజల్ట్ అనేది. స్కిన్ కూడా మంచి స్మూత్‌గా, సాఫ్ట్‌గా చాలా బాగుంటుందనమాట. ఇది మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. దీనివల్ల ఇంకో మంచి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి చిన్న ఏజ్‌లో వచ్చే ముడతలు ఉంటాయి కదండీ, మనకి హ్యాండ్స్ పైన అలానే నెక్‌కి ఇంకా ఫేస్‌కి ఎక్కువగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వాటిని కూడా చాలా ఈజీగా, ఫాస్ట్‌గా కంట్రోల్ చేయగలుగుతుందనమాట ఈ ప్యాక్ అనేది. చూసారు కదండీ, ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా పొడి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి శుభ్రంగా తుడిచేసుకోవాలి. అందుకని నేను ఫేస్‌కి కూడా అప్లై చేసుకోకుండా ఇక్కడ హ్యాండ్ పైన అయితే అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. రిజల్ట్ అనేది క్లియర్‌గా అర్థం కావడం కోసం. చూడండి, ఇక్కడ మనం అప్లై చేసుకున్నంత వరకు బ్రైటనింగ్‌గా చేంజ్ అయిందనమాట. మిగతా స్కిన్ అంతా కూడా డార్క్నెస్ అలానే ఉంది. సో మీకు క్లియర్‌గా అర్థం కావడం కోసం అయితే హ్యాండ్ పైన అప్లై చేసుకున్నా. మన ఫేస్‌కి ఉండే స్కిన్ అలానే మన హ్యాండ్స్‌కి ఉండే స్కిన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఫేస్ స్కిన్ ఏమో కొంచెం వైటనింగ్‌గా, బ్రైటనింగ్‌గా ఉంటుంది. అలానే మన హ్యాండ్స్‌కి ఉండే స్కిన్ ఏమో కొంచెం డార్క్నెస్‌గా ఉంటుందన్నమాట. అందుకే మీకు క్లియర్‌గా ఇక్కడ అర్థం కావడం కోసం అయితే నేను హ్యాండ్స్‌కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూసారు కదా. సేమ్ ఇలానే మీరు ఫేస్‌కి అలానే డార్క్నెస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి, డార్క్ నెక్‌కి ఇలా మనం అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది. వన్స్‌కే మనకి ఇంత మంచి రిజల్ట్ కనిపించింది అంటే రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. మీకు అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ జస్ట్ 5-10 మినిట్స్ టైం అంతే.
ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి ఇవాల్టి వీడియో అయితే ఇదనమాట. ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్‌గా ఉంటది. అందుకని చెప్పేసి ఒక లైక్ చేసేయండి.